వైష్ణవి 4వ భాగం. ఎవరినీ తలెత్తి చూడకుండా వేగంగా బయటకు వచ్చి బయట వైపున్న రెస్ట్ రూమ్కు వెళ్ళి తలుపు వేసుకుంది. ఆమె చేష్టలను చూసి చూడనట్లుగా మామూలు ఫార్మాలిటీస్ ముగించుకుని డాక్టర్ల దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చాడు అశ్విన్. బయటకు వస్తున్నప్పుడు రెస్ట్ రూమ్లో నుండి వైష్ణవి ఏడుపు వినబడింది. ఆ శబ్దంలో అతని మనసు కూడా నొప్పి పుట్టింది. తల్లి ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తున్నది వైష్ణవి. కూతురి తల మీద చెయ్యి పెట్టి ఓదారుస్తోంది తల్లి మేనక. వైష్ణవి, ఏమిటమ్మా ఇది పసిపిల్లలాగా? కుదరడం లేదమ్మా. ఆ పసిబిడ్డ ఏడుపును నేను మర్చిపోలేకపోతున్నాను. ఇంకా నా చెవిలో ఆ ఏడుపు శబ్దం వినబడుతూనే ఉంది. ఆ బిడ్డకు అలా రాసిపెట్టాడు దేవుడు. మనమేం చేయగలం? అవన్నీ మనుషులు చేసిన తప్పమ్మా. దీన్ని దేవుడి మీద నెపంగా వేయకూడదు. సరే, ఆ అమ్మాయికి ఏం కష్టమో, ఎలాంటి పరిస్థితుల్లో కన్నదో. ఎలాంటి పరిస్థితి అయితే ఏంటమ్మా? కన్నబిడ్డను ఇలా అనాథలాగా పడేసి వెళ్ళడానికి ఆమెకు మనసు ఎలా వచ్చింది? ఇది పాపం కాదా? వైష్ణవి పక్కనే కూర్చున్న సరోజ అందుకుంది. పాపమే అక్క. రోజు ఇలాంటి పాపకార్యాలు జరుగుతున్నాయి కాబట్టే అక్కడక్కడ సునామీలు, భూకంపాలు వస్తున్నాయి. దీనికంతా ఏడిస్తే రోజు ఏడుస్తూ ఉండాల్సిందే. నా మనసు చల్లబడలేదు సరోజ. ఇప్పుడు తలుచుకుంటే కూడా. తలుచుకోకక్క. హాస్పిటల్ సమస్యను అక్కడే వదిలేసి ఇంటికి రా, లేకపోతే ప్రశాంతత పోతుంది. ఇందుకే ఈ నర్సు ఉద్యోగమే వద్దని చెప్పాను. ఇవే సేవ చేసే పని. ఇందులో దొరికే హాయి, మనశ్శాంతి వేరే దేంట్లోనూ దొరకదు అని చెప్పి పట్టుబట్టి చేరావు. ఇప్పుడు చూడు, నెలలో 10 రోజులు ఇలా ఏదో ఒక కేసు గురించి ఏడుస్తూ తినకుండా పస్తుంటావు. వైషు, మెత్తని మనసు ఉండొచ్చు, ఇలా అన్నిటికీ ఏడవకూడదురా. సారీ అమ్మా, నేను ధైర్యంగానే ఉన్నాను. కొన్ని సమయాల్లో నాకే తెలియకుండా. ఏమక్క, ఈ నర్సు ఉద్యోగానికే నువ్వు ఇలా అయితే నువ్వు ఒక డాక్టర్గానో పోలీసుగానో అయ్యుంటే ఏం జరుగుంటుందో? సరోజ ఎగతాళిగా అడగగా గబుక్కన లేచి కూర్చుంది వైష్ణవి. ఎందుకా? ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు, హత్యలు, దోపిడీలు అంటూ ఎంతో రక్తం చూడవలసి వస్తుంది. దానికంతా ఎంత మనోబలం కావాలో తెలుసా? వైష్ణవికి అనుకోకుండా అశ్విన్ జ్ఞాపకం వచ్చాడు. అతను బిడ్డను చూసి బాధపడ్డాడు. అది అతని మొహంలో క్లియర్గా కనపడింది. కానీ అతను తనలాగా ఏడవలేదే. అతి సులభంగా మనసును దృఢపరుచుకుని డ్యూటీ బాధ్యతలో దిగిపోయాడే. అదే నా ధైర్యం. అది నా దగ్గర లేదా? అతనికి ఇలాంటి కన్నీరు, నష్టము అలవాటు అయిపోయి ఉండొచ్చు. నేను అలవాటు చేసుకోవలసిందే. దీనికోసం భయపడి నేను ఏడ్చి అమ్మను బాధ పెట్టించవచ్చా? అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవద్దా? కళ్ళు తుడుచుకుంది. ఏమ్మా, డిన్నర్కు వస్తావా? వెళ్ళమ్మా, నేను మొహం కడుక్కుని వస్తాను. సరోజ, నువ్వురా, అందరూ తినేస్తే నా పని పూర్తవుతుంది. ఇదిగో వస్తున్నానమ్మా అన్న వెంటనే కూతురు గదిలో నుండి బయటకు వచ్చింది మేనక. హాలులో కూర్చుని టీవీలో న్యూస్ చూస్తున్న చక్రవర్తి భార్యను చూసి వెంటనే సౌండ్ తగ్గించారు. ఏం చెబుతోంది నీ కూతురు? ఎప్పుడూ జరిగేదే. ఎవరితో ఒకటి ఆడపిల్లని కానీ అలాగే పడేసి వెళ్ళిపోయిందట. అది తలుచుకుని ఇది ఒకటే ఏడుపు. దీనికి ఎప్పుడు మనసు దృఢపడుతుందో. నేను ఒకటి చెబితే వింటారా? ఏమిటి? దానికి ఒక వరుణ్ణి చూడండి. ఏమిటి? పెళ్లి చేసేద్దామంటారా? అవును, దానికి వయసు 25 వస్తుంది. ఇప్పుడు చూస్తేనే కదా సరిగ్గా ఉంటుంది. దాని తర్వాత సరోజ పెళ్లిడికి వస్తుంది. ఎన్ని రోజులు ఆడపిల్లలను ఇంట్లోనే పెట్టుకోగలం? సరే, చూద్దాం. త్వరగా చూడండి, లేకపోతే ఇది ప్రతి విషయాన్ని చూసి బాధపడి ఒళ్ళు పాడు చేసుకుంటుంది. ఇప్పటికే మనసులోనూ శరీరంలోనూ బలం లేదు. పిరికి పిల్లలా తయారయ్యింది. సరే సరే, నేను నాకు తెలిసిన చోట్లల్లో చెప్పి ఉంచుతాను. దానికి నువ్వు కొంచెం బలమైన ఆహారం పెట్టి ఒళ్ళు సరిచెయ్యి. సరేనండి, టీవీ ఆపేసి రండి, డిన్నర్ చేద్దురు గాని. తీసిపెట్టు, వస్తాను అన్నప్పుడు ముఖం తుడుచుకుంటూ వచ్చింది వైష్ణవి. వైషు, ఇలా రా అమ్మాయి. ఏం నాన్న? ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా ప్రతి విషయానికి బాధపడుతూ నీ ఒళ్ళు పాడు చేసుకుంటున్నావు? సారీ నాన్న. మనసు ధైర్యంగా పెట్టుకోమ్మా. జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ ఎదుర్కోవద్దా? సరే నాన్న. నీకు ఈ ఉద్యోగం నచ్చలేదా అమ్మా? అయ్యో, నచ్చింది నాన్న. పూర్తి మనసుతోనే ఇది చేస్తున్నాను. మరెందుకు ఇంతలా క్షోభపడుతున్నావు? నేను మనిషినే కదా నాన్న. ఎంతోమంది పేషెంట్లను చూస్తున్నాను. వాళ్ళు నొప్పితో కష్టపడుతున్నప్పుడు నా మనసు బాధపడుతోంది. కానీ పసిపాప గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు
నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. దాని ఏడుపును దాంతో మాట్లాడి సరిచేశాము కదా, మీరెందుకు మళ్ళీ ప్రారంభిస్తున్నారు? భర్తను మేనక ముద్దుగా ఖండించడంతో ఆ మాటలకు ముగింపు వచ్చినాయి. మరుసటి రోజు పొద్దున ఉత్సాహంగా తయారై తండ్రి యొక్క 2-వీలర్లో వెళ్ళి ఆసుపత్రి వాకిట్లో దిగినప్పుడు పోలీసు వాహనం నిలబడి ఉంది. మనసులో అలజడి మొదలవగా నాన్నకు చెయ్యి ఊపి బై చెప్పి లోపలికి వస్తున్నప్పుడు ఎదురుగా యూనిఫారంలో గంభీరంగా వచ్చాడు అశ్విన్. ఆ డ్రెస్సు ఖచ్చితంగా అతనికి సూట్ అయ్యింది. అది అతన్ని ఇంకొంచెం గంభీరంగా చూపించింది. అతను తిన్నగా తన వైపు రావడంతో అయిష్టంగానే నవ్వింది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. అతను నవ్వాడు. ఏమిటి సార్ పొద్దున్నే ఇంత దూరం? ఒక చిన్న ఎంక్వైరీ. దేని గురించి? నిన్న జరిగిన సంఘటన గురించి. సార్, ఆ అమ్మాయిని కనిపెట్టేశారా? లేదు, ఆసుపత్రిలో ఆ అమ్మాయి ఇచ్చిన అడ్రస్ ఫేక్. పేరు కూడా నిజమైన పేరుగా ఉంటుందని నమ్మకం లేదు. అప్పుడు ఆ బిడ్డ? అది జాగ్రత్తగా ఉంది, ఏమీ సమస్య లేదు. ఆమె మౌనం అయ్యింది. మిస్ వైష్ణవి. సార్, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఎందుకు సార్? ఇంకొకరి కోసం కన్నీరు చెందడం పెద్ద విషయం, అపూర్వం కూడా. కానీ మనసు ఇంత మెత్తగా పెట్టుకోకండి. ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా మీలాంటి ఆడవాళ్లు మరికొంచెం ఎక్కువ ధైర్యంగా ఉండాలి. ఇది సలహా అని అనుకోండి. మీ మీద మీరు శ్రద్ధ చూపించండి అన్న అతని ఆశ్చర్యంతోనూ బిడియంతోనూ చూసింది. తప్పుగా అర్థం చేసుకోకండి. నిన్న మీరు అంతగా ఏడవడం కష్టం అనిపించింది. అది నేను... సరే, నాకు అర్థమవుతుంది. మీ ఉద్యోగానికి ఈ దయాగుణం జాలిగుణం అవసరమే. అదేలాగా మనోదృఢం కూడా కావాలి. సరే సార్, నాకు పనికి టైం అవుతుంది. ఓకే, వెళ్ళిరండి, నేను బయలుదేరుతాను. అతను బయటకు వెళ్ళగా సన్నటి నవ్వుతో ఆసుపత్రి లోపలకు వెళ్ళింది. ఎప్పుడూ చేసే పనే అయినప్పటికీ ఒళ్ళు మనసు బాగా ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహం ముఖంలో కనబడగా సంధ్య నవ్వుతూ అడిగింది, ఏం సిస్టర్, చాలా సంతోషంగా ఉన్నారులాగా ఉంది. లేదే, ముఖమంతా ఇంత ప్రకాశవంతంగా ఉందే. అలాగా? ఎవరు మేడం ఆయన? ఎవరు? అదే మిలిటరీ స్టిఫ్నెస్తో ఒక ఆయన వచ్చి వెళ్ళారే, ఈ ఏరియా ఇన్స్పెక్టర్ అట. అలాగా? నేను చూడలేదే, నాకు తెలియదు. కానీ ఆయన మీ గురించి అడిగారే అన్న ఆమెను ఆశ్చర్యంతో చూసింది. నా గురించి అడిగారా? ఏమడిగారు? వైష్ణవి రాలేదా అని హక్కుగా అడిగారు సిస్టర్. అది నిన్న ఒక పేషెంట్ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయిందిగా, దాని గురించి ఎంక్వైరీకి వచ్చుంటారు. దాని గురించి కూడా విచారించారు. కానీ మిమ్మల్ని ఎక్కువసేపు వెతికారు. నేను కూడా మీకు తెలిసిన ఆయన అని అనుకున్నాను. అదంతా ఏమీ లేదు. మనిషి హీరోలాగా సూపర్గా ఉన్నారు సిస్టర్. మీరు కూడా చూశారు. నేనా? ఇప్పుడు బయట నిలబడి మాట్లాడడాన్ని చూసుంటుందేమో. అదే పోయిన వారం మీ పుట్టినరోజున ఆలస్యంగా వచ్చారు. నేను కూడా ఆయన కాలుకు గాయం ఏర్పడింది, కట్టువేయండి అని చెప్పాను. ఓ, ఆయన? ప్రశాంతంగా శ్వాస వదిలింది. ఆయనే. ఈరోజు కాకి బట్టలతో టిప్ టాప్గా ఉన్నారు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. చీఫ్ డాక్టర్ వస్తే నైట్ డ్యూటీ చూసేవాళ్లకు ఇంకా ఇక్కడ ఏమిటి పని అని అడుగుతారు. బయలుదేరు. అవును, ఆయన వచ్చేలోపు వెళ్ళిపోవాలి, లేకపోతే అప్పడంలా వేయించేస్తారు. బాయ్ సిస్టర్. బాయ్. నవ్వుతూ వైష్ణవి తల ఊపి సంధ్య తన బ్యాగును తీసుకుని బయలుదేరింది. ఒంటరిగా విడిచిపెట్టడంతో అశ్విన్ జ్ఞాపకానికి వచ్చాడు. మిమ్మల్ని ఎక్కువసేపు వెతికారు అనే మాటలు చెవిలో ఎక్కువలాగా వినిపించగా తనలో తాను నవ్వుకుంది.